శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్లాస్టిక్స్ నిషేధానికి శంఖారావం ర్యాలీలో జిల్లా కలెక్టర్ చేతన్, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో పురవీధుల గుండా ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. కలెక్టర్ చేతన్ నేతృత్వంలో పర్యావరణ భద్రతపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ పచ్చదన పథం వైపు అడుగులు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్మికులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీజే చేతన్, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గారికి మన గౌరవ కలెక్టర్ గారి స్వహస్తాల మీద అతని సర్వీసు గుర్తించి సన్మానం చేస్తుంది. ఇప్పుడు కాటిబాయ్ గారికి కూడా మన గౌరవ కలెక్టర్ గారు తన స్వహస్తాలతో సన్మానం చేస్తున్నారు. ఎంతో భాగ్యం వారికి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధర్మవరం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం మనకి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆల్రెడీ మనకి అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. హిందూపురంలో, పుట్టపర్తిలో, కొత్త చెరువు, అలాగా వేరే వేరే మండలాల్లో మన ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ నెల మనకి ఉన్న ఒక థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం. అంటే మీ అందరికీ తెలుసు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఒకేసారి యూజ్ చేస్తాం ఆ ప్లాస్టిక్ని. అంటే ఏంటి, వాటర్ బాటిల్ ఏదైనా ప్లాస్టిక్ కానివ్వండి, వాటర్ బాటిల్లో వాడుతున్నాము, కవర్లా వాడుతున్నాము. దీంట్లో మళ్ళీ ప్లాస్టిక్ వచ్చేపాటికి మీకు 2 రకాలు ఉంటుంది. ఒకటి